వెల్కమ్ టు విఎం టీచర్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం గంగా నది దాని యొక్క పరివాహ ప్రాంతం గురించి డిస్కస్ చేస్తాం. గంగా నది, ఈ గంగా నది రెండు నదుల కలయిక. ఒకటేమో భగీరథ, రెండు అలకనంద. భగీరథ నది గురించి భాగీరథ. ఉత్తరాఖండ్ రాష్ట్రంలో గంగోత్రి అనే గ్లేసియర్ వద్ద ఈ భాగీరథి జన్మిస్తుంది. నెక్స్ట్ మరొక ఉత్తరాఖండ్ రాష్ట్రంలో మరొక ప్రాంతంలో ఈ ప్రదేశం సటోపంత్. ఈ గ్లేసియర్, నదులన్నీ గ్లేసియర్ వద్ద జన్మిస్తాయి అనేసి మనకు తెలిసింది. సో అలకనంద ఏమో సటోపంత్ గ్లేసియర్ వద్ద జన్మిస్తూ ఉంది. భగీరథి, ఈ భగీరథి నది ఏమో గంగోత్రిని హిమనీ నది వద్ద జన్మిస్తూ ఉంది. ఈ రెండు నదులు ఇక్కడ కలుస్తున్నాయి. ఈ ప్రాంతాన్ని దేవప్రయాగ అన్నాం. దేవప్రయాగ. ఉత్తరాఖండ్ రాష్ట్రంలో భాగీరథి అలకనంద కలిసే ప్రాంతాన్ని దేవప్రయాగ. సో ఉత్తరాఖండ్ రాష్ట్రాన్ని దేవభూమి అని కూడా పిలుస్తారు. ఈ దేవప్రయాగ వద్ద కలిసిన గంగా నది అంటే అలకనంద భగీరథి రెండు నదులు కలయిక ఇక్కడ ప్రారంభమవుతుంది. సో తర్వాత ఇది గంగా నదిగా పిలువబడుతుంది. ఓకే, ఈ గంగా నది మైదాన ప్రాంతంలో హరిద్వార్ అంటే పర్వతాల నుండి హరిద్వార్ అనే ప్రదేశంలో మైదాన ప్రాంతాల్లోకి ప్రవేశిస్తుంది. చూడండి, గంగా నది రెండు నదులు కలయిక. ఒకటేమో భాగీరథి, రెండేమో అలకనంద. ఎక్కడ కలుస్తున్నాయి రెండు నదులు? దేవప్రయాగ వద్ద కలుస్తున్నాయి, పర్వతాల్లోని. సో దేవప్రయాగ వద్ద కలిసిన తర్వాత గంగా నదిగా మారి హరిద్వార్ వద్ద మైదాన ప్రాంతంలోకి వస్తుంది. ఈ మైదానాల ప్రాంతంలోకి ప్రవేశించిన గంగా నది ఇలా ప్రవేశించి ఇలా తూర్పు వైపు ప్రవేశించి ఇక్కడ ఫరక్కా బ్యారేజ్ అని ఒక పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో ఒక బ్యారేజ్ కట్టడం జరిగింది. అంటే గంగా నది తూర్పు వైపుకి ఏ ప్రదేశం వరకు ఎక్కడ వరకు ప్రవహిస్తుందంటే ఫరక్కా బ్యారేజ్ ఇక్కడ వరకే తూర్పు వైపుకి ప్రవహిస్తుంది. తర్వాత ఇది దక్షిణంగా ఇలా బంగ్లాదేశ్లోకి ఎంటర్ అవుతుంది. ఇక్కడ ఫరక్కా బ్యారేజ్ని పశ్చిమ బెంగాల్లో కట్టిన తర్వాత ఒక శాఖ ఇలా ప్రవహిస్తుంది. దీనిని మనం ఏమన్నామంటే హుగ్లీ నది. ప్రధాన శాఖ బంగ్లాదేశ్లోకి వెళ్తుంది. ఆ బ్యారేజ్ నుండి ఒక శాఖ ఇలా కలకత్తాలో ఇలా పశ్చిమ బెంగాల్ గుండా ప్రవేశిస్తుంది. దీన్ని హుగ్లీ నది అంటాం. పశ్చిమ బెంగాల్లో గంగా నదిని ఏ పేరుతో పిలుస్తారు అంటే హుగ్లీ నది. సో గంగా నది ఏ ప్రాంతం వరకు తూర్పు వైపుకి ప్రవహిస్తుంది అంటే ఫరక్కా బ్యారేజ్ వరకు తూర్పు వైపుకి ప్రవహిస్తుంది. ఆ తర్వాత దక్షిణంగా బంగ్లాదేశ్లోకి ఎంటర్ అవుతుంది. ఇక్కడ దీనిని బంగ్లాదేశ్లో దీన్ని ఏమని పిలుస్తారంటే పద్మా నది. గంగా నది పశ్చిమ బెంగాల్లో ఏమని పిలుస్తాం? హుగ్లీ నది. గంగా నదిని బంగ్లాదేశ్లో ఏమని పిలుస్తాం? పద్మా నది. సో ఇక్కడ బే ఆఫ్ బెంగాల్లో ఇది కలుస్తుంది. ఇక్కడ ఈ నది అతిపెద్ద డెల్టాని ఏర్పాటు చేస్తుంది. దీన్ని ప్రపంచంలో అతిపెద్ద డెల్టా సుందర్బన్ డెల్టా. ఈ యొక్క బ్రహ్మపుత్ర నది గంగా నది వలన ఏర్పడిన డెల్టా సుందర్బన్ డెల్టా. ఈ సుందర్బన్ డెల్టా ప్రపంచంలోకెల్లా అతిపెద్దది. అందులో భాగంగా ఎందుకు దానికి ఆ పేరు వచ్చిందంటే సుందర్బన్ డెల్టా అని ఎందుకు వచ్చిందంటే సుందర్బన్ ఎందుకు వచ్చింది ఈ పేరు? దీనికి సుందరి అనే ఒక వృక్షం వలన వచ్చింది. ఈ సుందరి అనే వృక్షాలు టెరాయి ప్రాంతాల్లో బ్రహ్మాండంగా పెరుగుతూ ఉంటాయి. సో టెరాయి ప్రాంతాల్లో పెరిగే సుందరి అనే వృక్షాల వలన ఈ ప్రాంతానికి సుందర్బన్ డెల్టా అని పేరు వచ్చింది. ఇది వేగంగా అభివృద్ధి చెందుతుంది. ఇక్కడ మనకు గమనిస్తే ఒక బయోస్పియర్ రిజర్వ్, సుందర్బన్ బయోస్పియర్ రిజర్వ్లో ఏ జంతువులని ఇక్కడ
రక్షణ ప్రొటెక్ట్ చేయడం జరుగుతుందంటే రాయల్ బెంగాల్ టైగర్. రాయల్ బెంగాల్ టైగర్. ఈ రాయల్ బెంగాల్ టైగర్ ఏ బయోస్ఫియర్ రిజర్వ్లో ప్రొటెక్ట్ చేయడం జరుగుతుంది, పెంచుతున్నారంటే సుందర్బన్ బయోస్ఫియర్ రిజర్వ్ సురక్షిత అటవీ సురక్షిత ప్రాంతాలు. ఓకే, ఇక్కడ ఈ రాయల్ బెంగాల్ టైగర్ మనం గమనించినట్లయితే భారతదేశానికి జాతీయ జంతువు రాయల్ బెంగాల్ టైగర్. ఎందుకు రాయల్ బెంగాల్ టైగర్ని మనం భారతదేశం జాతీయ జంతువుగా ఎందుకు ఏర్పాటు చేసుకున్నామంటే, సో ఇది మామూలుగా సింహాలు అన్ని జంతువులను వేటాడతాయి, కానీ రాయల్ టైగర్ ఈ యొక్క జంతువు, ఈ టైగర్ సింహాన్ని వేటాడడం జరుగుతుంది. ఓకేనా. ఇది గంగా నది. ఈ గంగా నదిలో ఉండే కాలుష్యాన్ని అరికట్టడానికి సెంట్రల్ గవర్నమెంట్ 2014 జూన్ నెలలో ఒక కార్యక్రమాన్ని ప్రవేశపెట్టడం జరిగింది, నమామి గంగా. ఈ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ గంగా నదిలో ఉండే కాలుష్యాన్ని నియంత్రించడము, ఈ గంగా నదిని సమగ్రంగా పరిరక్షించడం కొరకు 2014 జూన్లో నమామి గంగా అనే కార్యక్రమాన్ని సెంట్రల్ గవర్నమెంట్ ప్రవేశపెట్టడం జరిగింది. ఓకే, నెక్స్ట్ ఈ యొక్క గంగా నది యొక్క ఉపనదుల గురించి మనం ఇప్పుడు ఒకసారి బ్రీఫ్గా. ఈ గంగా నది యొక్క ఉపనదులు. గంగా నది యొక్క ఉపనదులు. గంగా నదికి సమాంతరంగా ప్రవహిస్తూ ఉత్తరప్రదేశ్లో అలహాబాద్ వద్ద గంగా నదిలో కలిసే నది యమున. సో గంగా నదికి సమాంతరంగా ప్రవహించి ఉత్తరప్రదేశ్లోని అలహాబాద్లో కలిసే గంగా నది యొక్క ఉపనది ఏది అంటే యమున. గంగా నదికి అతిపెద్ద ఉపనది ఏది అంటే యమున. ఓకే, ఒకసారి మనం పరిశీలిస్తాం. ఈ యమునా నది ఎక్కడ జన్మిస్తుంది? పూంచ్ పర్వత శ్రేణులలో యమునోత్రి ఈ ప్రాంతం. యమునోత్రి అనే గ్లేసియర్, ఈ యమునోత్రి అనే గ్లేసియర్లో పుట్టి ఇలా ప్రవహిస్తూ ఇక్కడ అలహాబాద్లో ఇక్కడ గంగా నదిలో కలుస్తూ ఉంది. సో ఈ అక్కడ ముస్సోరి కొండలను దాటిన తర్వాత తేజ్వాల్ అనే మైదాన ప్రాంతంలోకి ఇది ఎంటర్ అవుతుంది. అంటే ఇది ఎక్కడ పుడతా ఉంది? యమునోత్రి. ఈ యొక్క గ్లాసియర్ పేరు యమునోత్రి. అదే గంగా నది భగీరథి, గంగోత్రి గ్లాసియర్, సటోపంత్ అనే గ్లాసియర్ దేవప్రయాగ వద్ద కలిసి హరిద్వార్ వద్ద మైదాన ప్రాంతంలోకి ఎంటర్ అవుతా ఉంది. ఇది యమునోత్రి అనే గ్లాసియర్ వద్ద పుట్టి ముస్సోరి కొండలు దాటి తేజ్వాల్ అనే ప్రాంతంలో మైదాన ప్రాంతంలోకి ఇది ఎంటర్ అవుతా ఉంది. ఓకే, సో అలహాబాద్ ఎక్కడ కలుస్తూ ఉంది? అలహాబాద్. ఈ యమునా నది ఒడ్డున కొన్ని ప్రముఖ నగరాలు ఉన్నాయి. ఒకటి ఢిల్లీ, మధుర, ఆగ్రా. ఈ 3 సిటీసు యమునా నది ఒడ్డున. ఢిల్లీ, మధుర, ఆగ్రా. ఓకే, సరే. ఫస్ట్ ఈ యొక్క యమునా నది తర్వాత గంగా నదికి ఉత్తరంగా హిమాలయ నదులు ఏవి ఉన్నాయో దాని యొక్క ఉపనదులు ఒకసారి మనం పరిశీలిస్తాం. ఇక్కడ చూడండి, ఇక్కడ జన్మించే గొర్లమంద శిఖరం వద్ద జన్మించి వచ్చి ఈ ప్రాంతంలో గంగా నదిలో కలిసే నది గాగ్రా నది. ఈ నది పేరు గాగ్రా. ఈ గాగ్రా నది చాప్రా అనే ప్రాంతంలో బీహార్లో గంగా నదిలో కలుస్తుంది. నెక్స్ట్ ఇక్కడ నుంచి సోహోత్ కనుమ, ఇక్కడ ధవలగిరి పర్వత శిఖరం ఉంటుంది, ఇక్కడ ఎవరెస్ట్ పర్వత శిఖరం ఉంటుంది, మధ్యలో ఉండే కనుమ సోహోత్ కనుమ పుట్టి ఇక్కడ హజ్పూర్ అనే ప్రాంతంలో వైశాలికి సమీపంలో బీహార్లో కలుస్తుంది. దీన్ని ఏమన్నామంటే గండక్. చూడండి, గాగ్రా నేపాల్లో పుడతా ఉంది, గండక్ నేపాల్లో పుడతా ఉంది. ఓకే, మరొక నది ఇక్కడ కాంచన గంగా ఉంది. ఈ కాంచన గంగ అవతల గోసాయినాథ్ వద్ద 3 నదులు, ఒకటి సన్కోసి, తామరకోసి, అరుణకోసి, ఈ 3 నదులు కలయిక కోసి నది.
ఈ 3 నదులు కలిసి కోసీ నదిగా ఏర్పడి ఇలా ప్రవహించి ఈ ప్రాంతంలో గంగా నదిలో కలుస్తాయి. చూడండి ఒకసారి, గాగ్రా, గండక్, కోసీ నది కురుసేల, బీహార్లో కురుసేల అనే ప్రాంతంలో గంగా నదిలో కలుస్తుంది. ఇదేమో చాప్రా అనే ప్రాంతం, ఇదేమో హజ్పూర్ అనే ప్రాంతం, ఇదేమో కురుసేల అనే ప్రాంతం. సో ఈ 3 నదులు గంగా నదిలో కలుస్తున్నాయి. ఇది హిమాలయ నదులు. ఇంకా ఉన్నాయి కానీ టెక్స్ట్ బుక్లో మనకు ఇవి 3 ఇవ్వడం జరిగింది. నెక్స్ట్, గంగా నదిలో కలిసే ద్వీపకల్ప పీఠభూమి నదులు, మధ్య ఉన్నత భూములు అంటాం. భారతదేశ మధ్య ఉన్నత భూములు ఎటువైపు వాలి ఉన్నాయని చెప్పాను మీకు. సో ఇది ఉత్తరం వైపుకు వాలి ఉన్నాయి. ఉత్తరం వైపుకు వాలి ఉండడం వలన ఇక్కడ పుట్టిన ప్రతి నది కూడా ఉత్తరంగా ప్రవహించి గంగా నదిలో కలుస్తున్నాయి. ఓకే, సరే అవేంటి ఒకసారి చూస్తాం. ద్వీపకల్ప నదులు అర్ధ శుష్క ప్రాంతానికి చెందినవి. అర్ధ శుష్క ప్రాంతం అంటే తక్కువ వర్షపాతం ఉండే ప్రాంతం. అందువలన ఇవి భారీ మొత్తంలో నీటిపారుదల ఉండదు, చాలా తక్కువ నీటి పరిమాణం కలిగి ఉంటాయి, తక్కువ నీటిపారుదల ఉంటుంది. అవేంటో ఒకసారి మనం పరిశీలిస్తాం. ఓకే, ఇది మధ్యప్రదేశ్ రాష్ట్రం. ఈ మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఈ ప్రాంతంలో జనపవ కొండలు ఉంటాయి. ఈ జనపవ కొండల్లో పుట్టి ఇలా రాజస్థాన్ గుండా ఎంటర్ అయ్యి ఈ ప్రాంతంలో ఇటావా జిల్లాలో ఇవి యమునా నదిలో కలుస్తాయి. యమునా నది గంగా నదికి ఉపనది కాబట్టి మనం గంగా నది అని చెప్పుకుంటాం. కాకపోతే ఇక్కడ యమునా నదిలో కలుస్తుంది. ఈ ప్రాంతం ఇటావా. టెక్స్ట్ బుక్లో ఎక్కడ కలుస్తాయని ఇచ్చాడు కానీ మెన్షన్ చేయాలి ప్రాంతాలు. అందుకే ఇటావా జిల్లాలో, ఉత్తరప్రదేశ్లోని ఇటావా జిల్లాలో చంబల్ నది, ఈ నదిని ఏమంటాం మనము? చంబల్. ఈ చంబల్ నది జనపవ కొండల్లో పుట్టి, మధ్యప్రదేశ్లోని జనపవ కొండల్లో పుట్టి రాజస్థాన్ గుండా ఇక్కడ ఉత్తరప్రదేశ్లోని ఇటావా జిల్లాలో ఇక్కడ యమునా నది కలుస్తుంది. మరి ఈ చంబల్ నదిలో దాదాపు మనకు టెక్స్ట్ బుక్లో 2 ప్రాజెక్టులు మెన్షన్ చేయడం జరిగింది. పేజీ నెంబర్ 48, 49లో చూడొచ్చు మనము. ఇక్కడ గాంధీ సాగర్ ప్రాజెక్ట్ ఇది ఇక్కడ నిర్మించడం జరిగింది. ఈ గాంధీ సాగర్ ప్రాజెక్ట్ మధ్యప్రదేశ్ రాష్ట్రంలో నిర్మించడం జరిగింది. గాంధీ సాగర్ ప్రాజెక్ట్ ఏ రాష్ట్రమో? మధ్యప్రదేశ్. ఏ నది మీద ఆ యొక్క ప్రాజెక్టు నిర్మించడం జరిగిందంటే చంబల్ నది మీద దాన్ని నిర్మించడం జరిగింది. నెక్స్ట్, ఈ ఏరియాలో రాజస్థాన్లో ఈ ప్రాజెక్ట్ని ఏమంటారంటే రాణా ప్రతాప్ సాగర్ ప్రాజెక్ట్ ఏ రాష్ట్రంలో నిర్మించడం జరిగిందంటే రాజస్థాన్ రాష్ట్రం. ఏ నది మీద నిర్మించడం జరిగిందంటే చంబల్ నది ఏ రాష్ట్రంలో పుడుతుందంటే మధ్యప్రదేశ్ రాష్ట్రం. చంబల్ నది ఏ నదిలో కలుస్తుందంటే యమునా నది లేదా గంగా నది. ఓకే, నెక్స్ట్, ఏ ప్రాంతంలో కలుస్తూ ఉందంటే ఇటావా ప్రాంతం అనే ప్రాంతం గుండా ఈ యొక్క చంబల్ నది యమునా నదిలో కలుస్తూ ఉంది. ఓకే, నెక్స్ట్ మరొక నది ఈ కైమూర్ పర్వత శ్రేణి ఉందని చెప్పాను మీకు. వింధ్య పర్వతాలకి తూర్పున ఉన్న పర్వత శ్రేణిని కైమూర్ పర్వత శ్రేణి అని చెప్పాను మీకు. ఈ కైమూర్ పర్వత శ్రేణిలో ఈ యొక్క నది ఇలా పుట్టి ఇలా ప్రవహిస్తూ ఉంది. ఇక ఈ ప్రాంతంలో ఇక్కడ కలుస్తూ ఉంది. ఈ ప్రాంతాన్ని మనము హమీపూర్ అంటున్నాం. ఈ నది పేరు బెట్వా లేదా బెత్వా అన్న ఒకటే. సో బెట్వా నది కైమూర్ పర్వత కొండల్లో పుట్టి ఏ ప్రాంతంలో ఉత్తరప్రదేశ్లో కలుస్తుంది యమునా నదులు అంటే హమీపూర్. ఇక్కడ గ్వాలియర్ కానీ ఝాన్సీ కానీ ఇలాంటి పట్టణాలు ఇక్కడే ఉన్నాయి. సో మతతెల్ల ప్రాజెక్ట్ కూడా ఈ బెట్వా నది మీద నిర్మించడం జరిగింది. ఓకే, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ చంబల్, బెట్వా, ఇక్కడ అమరకంటక్ అనే కొండల్లో సోన్ నది పుట్టి ఈ ప్రాంతంలో గంగా నదిలో కలుస్తూ ఉంది. ఇది డైరెక్ట్గా గంగా నదిలో కలుస్తాయి. ఈ యొక్క చంబల్ కానీ బెట్వా కానీ యమునా నదిలో కలుస్తాయి. ఇది డైరెక్ట్గా సోన్ నది గంగా నదిలో కలుస్తుంది. ఓకే, ఇది గంగా నది యొక్క ఉపనదులకు సంబంధించి. ఈ యొక్క గంగా నది యొక్క నదీ వ్యవస్థని
సింధు నదీ వ్యవస్థని వేరు చేసే విభాజక క్షేత్రం ఇక్కడ ఈ ప్రాంతంలో ఉండే ఈ విభాజక క్షేత్రం మీద అంబాలా నగరం ఉంది. అంబాలా నగరం. సో ఈ అంబాలా నగరం ఈ యొక్క విభాజక క్షేత్రం, ఎత్తైన విభాజక క్షేత్రం మీద అంబాలా నగరం ఉంది. ఇక్కడ ఉన్న విభాజక క్షేత్రం ఈ యొక్క అంబాలా నగరం సింధు నది వ్యవస్థని గంగా నది వ్యవస్థని వేరు చేస్తూ ఉంది. ఇదొక విభాజక క్షేత్రం. సో ఇక్కడ ఆర్మీ బేస్, ఎయిర్ ఫోర్స్ కానీ, నేవీ కానీ, ఆర్మీ ఇవన్నీ త్రివిధ దళాలకు సంబంధించిన కంటోన్మెంట్ బోర్డులు ఈ యొక్క అంబాలా నగరం మీద ఉన్నాయి. ఓకే, నెక్స్ట్ ఇక్కడ నుండి ఈ యొక్క మైదాన ప్రాంతం చూసినట్లయితే, గంగా మైదాన ప్రాంతం మనం గమనించినట్లయితే, యాక్చువల్గా ఈ యొక్క గంగా మైదాన ప్రాంతం ఉత్తరం అంటే పడమర నుండి తూర్పు వైపుకి చాలా తక్కువ మోతాదులో డౌన్ అవుతూ ఉంటుంది. అంటే ప్రతి 6 కిలోమీటర్లకి 1 మీటర్ మాత్రమే డౌన్ అవుతూ ఉండడం వలన ఈ యొక్క గంగా మైదాన ప్రాంతంలో నదీ వక్రతలు ఎక్కువగా ఉంటాయి. ఓకే, నెక్స్ట్ ఎన్ని కిలోమీటర్లు ఉంది అంటే 1800 కిలోమీటర్లు పొడవు ఉంది. ఇక్కడ నుండి మనం గమనిస్తే 1800 కిలోమీటర్ల పొడవు ఉందంట, విస్తీర్ణం కలిగి ఉందంట గంగా మైదానం ఇక్కడ వరకు. ఓకే, నెక్స్ట్ బ్రహ్మపుత్ర నది గురించి డిస్కస్ చేస్తాం. మానస సరోవరం సరస్సు దగ్గర సింధు నది పుడుతుందని చెప్పాను. రాకాసి సరస్సు దగ్గర సట్లెజ్ నది పుడుతుందని చెప్పాను. సో ఇక్కడ ఆ నది జన్మస్థానాలకి సమీపంలో చమయంగ్ డంగ్ అనే గ్లేసియర్ ఉంది. చమయుంగ్ డంగ్. ఈ చమయుంగ్ డంగ్ ఇది గ్లాసియర్. ఈ చమయంగ్ డంగ్ అనే గ్లాసియర్ యమునా నది వద్ద ఇది పుట్టి హిమాలయాలకి సమాంతరంగా ఇలా ప్రవహించి ఇక్కడికి వచ్చి యూటర్న్ తీసుకొని ఇలా ఒక గార్జి కొండ జిదా అనే ప్రదేశంలో అరుణాచల్ ప్రదేశ్లో ఎంటర్ అయ్యి ఇలా ప్రవహించి అస్సాం గుండా ప్రవహించి ఈ ప్రాంతంలో బంగ్లాదేశ్లో దుబ్రి అనే ప్రాంతంలో బంగ్లాదేశ్లో ఎంటర్ అవుతుంది. చూడండి, ఇదేమో గంగా నది అని చెప్పాను. గంగా నదిని బంగ్లాదేశ్లో పద్మా నది అని అంటాం. ఈ బ్రహ్మపుత్ర నది చమయంగ్ పర్వత శిఖరాల్లో పుట్టి గ్లేసియర్లో పుట్టి హిమాలయ పర్వతాలు సమాంతరంగా ప్రవహించి ఇక్కడికి వచ్చేసరికి యూటర్న్ తీసుకుంటుంది. ఇక్కడ ఒక పర్వతం ఉంటుంది, నామ్చా బర్వా అనే ఒక శిఖరం ఉంటుంది. ఇక్కడ ఈ శిఖరం పేరేమి? నామ్చా బర్వా. ఈ నామ్చా బర్వా శిఖరం వద్ద యూటర్న్ తీసుకొని జిదా అనే ప్రాంతంలో ఒక గార్జికొండ భారత్లోకి ఎంటర్ అవుతుంది. అరుణాచల్ ప్రదేశ్లో దీన్ని దిహంగ్ అంటాం. అరుణాచల్ ప్రదేశ్లో ఏమంటాం? దీన్ని దిహంగ్ అంటాం. అస్సాంలో దీన్ని బ్రహ్మపుత్ర నది అంటాం. అదే ఈ యొక్క నదిని టిబెట్లో ఇక్కడ ఏం పిలుస్తామంటే చాంగ్పో. ఓకే, చూడండి ఒకసారి. బ్రహ్మపుత్ర నది ఎక్కడ పుడుతుంది? ఈ ప్రాంతం చమయంగ్ డంగ్. సో సమాంతరంగా ప్రవహించి ఇక్కడ యూటర్న్ తీసుకొని ఇక్కడ ఏ పేరుతో పిలుస్తున్నారు? దీన్ని దిహంగ్ అని పిలుస్తున్నారు. అస్సాంలో దీన్ని బ్రహ్మపుత్ర నది అంటున్నారు. ఇక్కడ ఈ ప్రాంతంలోకి వచ్చేసరికి దీన్ని చూడండి జమునా నది అంటాం. బంగ్లాదేశ్లో జమునా నదిగా పిలువబడే నది ఏది అంటే బ్రహ్మపుత్ర. అది పద్మా నది అని దేన్ని అంటున్నాం? గంగా నదిని అంటున్నాం. ఈ యొక్క పద్మా నది జమునా నది కలిసి మేఘనా నదిగా ఏర్పడతాయి. మేఘనా చూడండి, బంగ్లాదేశ్లో బ్రహ్మపుత్ర నదిని జమున అంటాం, గంగా నదిని బంగ్లాదేశ్లో పద్మ అంటాం. ఈ పద్మ జమున నదుల కలయిక వలన ఏర్పడిన నదిని మేఘనా అంటాం. మేఘాలు ఎప్పుడు కిందనే ఉంటాయి. ఇక్కడ బంగ్లాదేశ్లో మేఘాలు కిందనే ఉంటాయి. మేఘనా నది. ఓకే, గుర్తుపెట్టుకోండి, కన్ఫ్యూజన్ కావద్దండి. మేఘనా నది ఎలా ఏర్పడింది? ఇక్కడ పద్మ జమున నదుల కలయిక వలన ఏర్పడింది, గుర్తుంచుకోండి. ఓకే, నెక్స్ట్ ఈ యొక్క బ్రహ్మపుత్ర నది గమనిస్తే మనము 2900 కిలోమీటర్లు ప్రవహిస్తూ ఉంది. మన దేశంలో తక్కువగా ప్రవహిస్తూ ఉంది.
ఎక్కువగా ఎక్కడ ప్రవహిస్తూ ఉందంటే ఇక్కడ టిబెట్లో ప్రవహిస్తూ ఉంది. ఓకే, నెక్స్ట్ ఈ యొక్క బ్రహ్మపుత్ర నదికి వరదలు ఎక్కువగా వస్తుంటాయి. అస్సాం దుఃఖదాయిని అనేసి అంటూ ఉంటాం. ఎందుకు అస్సాం దుఃఖదాయిని దీన్ని అంటాం, ఎందుకు ఈ యొక్క నదికి వరదలు ఎక్కువ వస్తున్నాయి అంటే గమనిస్తాం. మామూలుగా మనకు నదీ గర్భ పూడికలు ఎక్కువగా నిక్షేపించడం జరుగుతూ ఉంటుంది. సో ఇది ఇక్కడ తక్కువ వర్షపాతం ఉంటుంది, ఇక్కడికి వచ్చేసరికి ఎక్కువ వర్షపాతం. ఈ ఎక్కువ వర్షపాతానికి ఎక్కువగా అక్కడ రాళ్ళు రప్పలు తీసుకుని వచ్చి ఇక్కడ నిక్షేపించడం జరుగుతూ ఉంటుంది. సో నదీ గర్భంలో ఎక్కువగా నిక్షేపించడం జరుగుతుంది. కాబట్టి నదీ గర్భం అంటే ఏమి, నది ఇలా ఉంది, ఇది నదీ గర్భం, అడుగు భాగాన్ని నదీ గర్భం అంటాం. ఈ నదీ గర్భంలో నిక్షేపాలన్నీ నిక్షేపించడం వలన, మేట వేయడం వలన నది యొక్క సామర్థ్యం అనేది తగ్గుతుంది. సో నదికి కొంతవరకు వరదలు వచ్చినా కానీ ఆ యొక్క నది సామర్థ్యం సరిపోక ఆ యొక్క పొంగి పొరలి సమీపంలో ఆ యొక్క గ్రామాలను కావచ్చు, ఆ నగరాలను కావచ్చు వరదలతో ముంచెత్తా ఉంటుంది. అందుకే అత్యధికంగా అస్సాంలో ఈ నదికి వరదలు ఎక్కువ వచ్చి భారీ నష్టాన్ని కలుగు చేస్తూ ఉంటుంది. కాబట్టి అస్సాం దుఃఖదాయిని అని ఈ యొక్క బ్రహ్మపుత్ర నదిని పిలుస్తూ ఉంటాం. ఇదే విధంగా హిమాలయ నదులు కూడా ఎక్కువగా వరదలు తీసుకుని వస్తాయి. ఆ విధంగా హిమాలయ నదులు ఈ ఏరియాలో నష్టాన్ని కలిగించే ప్రధానంగా మనం చెప్పుకోవచ్చు కోసీ నదిని చెప్పుకోవచ్చు. ఈ కోసీ నది వలన బీహార్లో అపారమైన ఆస్తి నష్టం, జన నష్టం జరుగుతూ ఉంటుంది. కాబట్టి ప్రతి సంవత్సరం జరుగుతూ ఉంటుంది. కాబట్టి బీహార్ దుఃఖదాయిని అని దేన్ని అంటామంటే కోసీ నదిని. చూడండి, బీహార్ దుఃఖదాయిని, బీహార్ దుఃఖదాయిని ఏది కోసి. అదే అస్సాం దుఃఖదాయిని అనేసి అన్నాం అనుకోండి, బ్రహ్మపుత్ర నది. ఇప్పుడు బ్రహ్మపుత్ర నది గురించి చూసి దీని యొక్క ఉపనదుల గురించి ఇప్పుడు చూద్దాం. దీని యొక్క ఉపనదులు టెక్స్ట్ బుక్లో 2 మాత్రమే ఇవ్వడం జరిగింది, దిబంగ్, లోహిత్. దిబంగ్ అనే నది సో దిహంగ్ వేరే. దిహంగ్ అని ఎక్కడ పిలుస్తాం, అరుణాచల్ ప్రదేశ్లో పిలుస్తాం. దిబంగ్. దీని యొక్క ఉపనదులు కేవలం 2 ఉన్నాయి. ఒకటేమో దిబంగ్, ఇంకొకటి లోహిత్. ఫస్ట్ దిబంగ్ చూస్తాం. ఈ దిబంగ్ అనేది ఈ ప్రాంతంలో పుట్టి ఇక్కడ కలుస్తుంది. దీన్ని దిబంగ్. లోహిత్ అనేది ఈ ప్రాంతంలో పుట్టి ఇక్కడ కలుస్తుంది. సో దీని యొక్క ఉపనదులు మనకు 2 ఇచ్చినాడు. ఒకటేమో దిబంగ్, ఇంకోటి లోహిత్. దిబంగ్ అనేది ఇక్కడ కలుస్తుంది, లోహిత్ అనేది ఇక్కడ కలుస్తుంది. చూడండి, మనకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో నదుల నుంచి ఖచ్చితంగా ఒక బిట్ అనేది ఖచ్చితంగా వస్తుంది. అందుకే మనకు ఆ నదీ వ్యవస్థ గురించి కంపల్సరీ మనకు తెలియాలి. దాని నది జన్మస్థానాలు కావచ్చు, దాని యొక్క పరివాహక ప్రాంతాలు కావచ్చు, దాని యొక్క ఉపనదులు కావచ్చు, ఇవన్నీ మనం ఐడెంటిఫై చేయాలంటే మనకు మ్యాప్ పాయింటింగ్ మీద అవగాహన ఉంటే కానీ మనం ఐడెంటిఫై చేయలేం. మనం బట్టి వేయాలంటే కష్టం. అదే మనకు మ్యాప్ పాయింటింగ్లో ఈ యొక్క నదీ మార్గాన్ని మనం గమనించినట్లయితే సో ఎక్కడ లొకేషన్ మనకు కరెక్ట్గా ఐడెంటిఫై చేయగలగాలి. సో ఇక్కడ మనం సాంగ్పో అని ఎక్కడ పిలుస్తారు ఈ నదిని, బ్రహ్మపుత్ర నది అంటే టిబెట్. సో అక్కడ రాసుకుంటాం మన పేరు. సో ఇది ప్రాంతం టిబెట్ లేదా చైనా. సో ఈ ప్రాంతం రాసుకుంటాం. దిహంగ్ అని ఈ నదిని ఏ ప్రాంతంలో పిలుస్తున్నామంటే ఇక్కడ మనం రాసుకున్నాం కాబట్టి మనకు స్ట్రైక్ అవుతుంది, మ్యాప్ పాయింటింగ్ మనకు స్ట్రైక్ అవుతుంది. సో మనకి హిస్టరీ కావచ్చు, సోషల్ మీకు కంపల్సరీ రావాలంటే, మీకు సోషల్ సబ్జెక్ట్ మనం పూర్తిగా కమాండ్ తీసుకోవాలంటే మ్యాప్ పాయింటింగ్ మీద అవగాహన ఉంటే తప్ప ఆ లొకేషన్స్, ఆ ఏరియాస్ మనం ఐడెంటిఫై చేయలేము. అందుకే ఓకే, నెక్స్ట్ ద్వీపకల్ప నదుల గురించి డిస్కస్ చేస్తాం.